వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత యథాతథం అధ్యాయం 8 శ్లోకం సంఖ్య 17. సహస్రయుగ పర్యంతం అర్హద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రానాం సహస్రాంతం. అయిందా? ఇంకొకసారి ఇదే ప్రిపేర్ అయినా. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్రవిదో జనాః. ప్రతిపదార్థము: సహస్రయుగ పర్యంతం 1000 మహాయుగముల వరకును, దినము, యత్ ఏది, బ్రహ్మణః బ్రహ్మ యొక్క, విదుః భావింతురో, రాత్రిని, యుగ సహస్ర అంతాం. అదేవిధంగా 1000 మహాయుగముల పిదప ముగియున్నదిగా 1000 యుగముల పిదప ముగియున్నదిగా. తే వారు, అహరాత్ర పగలు మరియు రేయి, విదః ఎరిగిన వారు, జనాః జనులు. భావము భాష్యం ఇచ్చింది అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదికి జై. మానవ పరిగణము అనుసరించి 1000 మహాయుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక దినమగును. అతని రాత్రి కూడా అంతనే పరిమాణమును కలిగియుండును. భాష్యము: భౌతిక జగత్తు యొక్క కాల పరిమాణము పరిమితమైనది. అది కల్పములుగా తెలుపబడుచుండును. అట్టి కల్పము బ్రహ్మదేవునికి ఒక పగలు. బ్రహ్మదేవుని ఆ ఒక్క పగటి సమయమున సత్య, త్రేత, ద్వాపర, కలియుగములతో కూడిన మహాయుగములు 1000 మార్లు మారుచుండును. అజ్ఞానము మరియు దుర్గుణములు ఏవియును లేకుండా కేవలము సద్గుణము, విజ్ఞానము, ధర్మములచే కూడియుండు సత్యయుగము 17,28,000 సంవత్సరముల కాలపరిమితిని కలిగియుండును. త్రేతాయుగమునందు దుర్గుణము ప్రవేశించును. దీని పరిమాణము 12,96,000 సంవత్సరములు. ద్వాపర యుగమున సద్గుణములు, ధర్మము మరింతగా క్షీణించి దుర్గుణము అభివృద్ధి నొందును. దాని కాల పరిమితి 8,64,000 సంవత్సరములుండును. చివరిది అయిన కలియుగమునందు సద్గుణము దాదాపు అదృశ్యమై కలహము, అజ్ఞానము, అధర్మము, దుర్గుణము, వ్యసనాది లక్షణములు తీవ్రముగా విజృంభించును. ఆ యుగపు కాల పరిమితి 4,32,000 సంవత్సరములు. ఈ యుగమును మనము జరిగిన 5,000 సంవత్సరముల నుండి అనుభవించుచున్నాము. కలియుగమునందు దుర్గుణము మరియు పాపము విపరీతముగా వృద్ధి నొందుటచే యుగాంతమున దేవాదిదేవుడే స్వయముగా కల్కి అవతారమును దాల్చి దానవులను వధించి తన భక్తులను రక్షించి మరి ఒక సత్యయుగమును ప్రారంభించును. ఆ విధముగా జగత్కార్యము కొనసాగుతుండును. అట్లు 4 యుగములు 1000 మార్లు మార్చినప్పుడు అది బ్రహ్మదేవునికి ఒక పగలు.
అతని రాత్రియు అంతే పరిమాణమును కలిగి ఉండును. బ్రహ్మదేవుడు అట్టి 100 సంవత్సరముల కాలము జీవించిన పిమ్మట తన దేహమును త్యజించును. ఈ 100 సంవత్సరముల భూ పరిగణము అనుసరించి మొత్తము 301.04 లక్షల కోట్ల భూ సంవత్సరములగును. ఈ సంఖ్య పరిగణననుసరించి బ్రహ్మ యొక్క ఆయువు అద్భుతము, అనంతము, ఆశ్చర్యమగు గోచరించును. కానీ నిత్య దృష్టితో చూచినచో అది ఒక మెరుపు మెరిసినంతటి స్వల్పకాలము మాత్రమే. అట్లాంటిక్ మహాసముద్రమునందు ఏర్పడు నీటి బుడుగల వలె ఈ కారణ సముద్రమునందు అసంఖ్యాకములైన బ్రహ్మలు ఆవిర్భవిస్తూ అస్తమించుచుందురు. బ్రహ్మ మరియు అతని సృష్టి యనునవి భౌతిక జగత్తునందలి భాగములు కనుక అవి నిత్య పరివర్తనశీలములై యుండును. భౌతిక జగత్తునందలి బ్రహ్మదేవుడు కూడా జననము, వార్ధక్యము, రోగము, మరణములకు అతీతుడు కాజాలడు. కానీ అతడు ఈ విశ్వకలాప నిర్వహణమున ప్రత్యక్షముగా దేవాదిదేవుని సేవయందు నియుక్తుడైనందున వెంటనే ముక్తిని పొందగలడు. మహాతపస్విలు, సన్యాసులు బ్రహ్మలోకమునకు ఉద్ధరింపబడుదురు. ఈ బ్రహ్మలోకము భౌతిక జగత్తున అత్యున్నతమైన ఉన్నతలోక వర్గమున నున్న స్వర్గాది లోకములన్నీ అంతరించిన పిదప మిగిలియుండును. కానీ కాలక్రమమున భౌతిక ప్రకృతి నియమమును అనుసరించి బ్రహ్మలోక నివాసులందరూ మరణమునకు గురి కావలసియే వచ్చును. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత యథాతథము 8వ అధ్యాయం శ్లోకం సంఖ్య 17. మానవ పరిగమనము అనుసరించి 1000 మహాయుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక దినమగును. అతని రాత్రి కూడా అంతే పరిమాణమును కలిగి ఉండును. శ్రీకృష్ణుడు 17వ శ్లోకంలో మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. ఈ భౌతిక జగత్తు దుఃఖాలయం అశాశ్వతం అని కృష్ణుడు చెప్పారు. 16వ శ్లోకంలో ఈ దుఃఖాల గురించి, ఇంకా 17వ శ్లోకం నుంచి చూస్తే 17, 18, 19 పురుష పర వేదాంత జోలుకు దేనిని అవ్యక్తము 20వ శ్లోకం వరకు ఈ భౌతిక జగత్తు యొక్క తాత్కాలికత్వము, ద టెంపరరీ నేచర్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్, దీని గురించి వివరిస్తున్నారు. అందులో భాగంగా కృష్ణుడు బ్రహ్మ యొక్క దినము గురించి ఇక్కడ చెప్తున్నారు. సహస్ర యుగాలు 4 లక్షల, కలియుగము 4,32,000 సంవత్సరాలు. ఆ 4,32,000 సంవత్సరాలలో మనము కేవలం 5,000 సంవత్సరాలు మాత్రమే గడిచినాయి. ఇంకా 4,27,000 సంవత్సరాలు మిగిలి ఉంది కలియుగంలో. ఇప్పుడే కలియుగం ఘోరంగా ఉంది. ఇంకా 4,27,000 సంవత్సరాలు ఉన్నాయి.
అయితే ద్వాపర యుగము కలియుగంకి రెండింతలు ఉంటుంది, 2 times 4,32,000. త్రేతాయుగము కలియుగంకి మూడింతలు ఉంటుంది, 3 into 4,32,000. సత్యయుగము కలియుగంకి 4 ఇంతలు ఉంటుంది, 4 into 4,32,000. 4 + 3 + 2 + 1 చేస్తే 10 వస్తుంది. మొత్తం కౌంట్ చేస్తే కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, సత్యయుగం 10 ఇంతలు అవుతుంది కలియుగానికి. 4,32,000 సంవత్సరాలు ఇంటూ 10, 43,20,000 సంవత్సరాలకి ఒక మహాయుగం. ఇట్లాంటి మహాయుగాలు ఒక 1000 సార్లు అవుతే 4,43,20,000 years into 1,000. అదంతా చేస్తే బ్రహ్మది ఒక డే మాత్రమే, ఆయన రాత్రి కూడా అంతే పరిమాణం. సో మొత్తం ఎంత వస్తుందంటే 866 కోట్ల సంవత్సరాలు. 866 కోట్ల సంవత్సరాలు ఈ భూమి మీద గడిస్తే అప్పుడు బ్రహ్మకి అది ఒక్క రోజుతో సమానం అవుతుంది. అంటే 1000 కలియుగాలు, 1000 సత్యయుగాలు, 1000 ద్వాపర యుగాలు, 1000 త్రేతాయుగాలు జరగాలి. మళ్ళీ అవన్నీ రిపీట్ నైట్ టైంలో అన్ని బ్రహ్మకి వెళ్ళిపోతాయి కాబట్టి అంత సమయం అయితే పడుతుంది మళ్ళీ. సో కృష్ణుడు 1000 సత్యయుగాలు, 1000 కలియుగాలు, 1000 ద్వాపర యుగాలు, 1000 త్రేతాయుగాలు, 4000 యుగాలు మొత్తం కలిపితే అందులో ఒక్కసారి వస్తాడనమాట కృష్ణుడు. మిగతా సార్లు వచ్చేది విష్ణు అవతారం. కృష్ణుడు విష్ణువులాగా వస్తారు, కానీ కృష్ణుడు మాత్రము 864 కోట్ల సంవత్సరాలలో ఒక్కసారి వస్తారనమాట ఈ భూప్రపంచానికి కృష్ణుడు. అది ప్రభుపాదుల వారు స్వయంగా భగవద్గీత ప్రిఫేస్లో చెప్తారనమాట. కృష్ణ కమ్స్ వన్స్ ఇన్ ద డే ఆఫ్ బ్రహ్మ, ఒక్కసారి వస్తారు. చైతన్య మహాప్రభు కూడా ఒకటేసారి వస్తారు కృష్ణుడు వచ్చిన తర్వాత. సో ఎంత ఈరోజు మార్నింగే చర్చిస్తున్నారు వైష్ణవ సంప్రదాయాలలో అన్నిట్లో కూడా ఓకే అది మాట్లాడుకుంటే బెటర్. ఎనీవే, సో అది కొంచెం బెటర్, ఐ డోంట్ స్పీక్. సో ఈ అవకాశం అంటే కృష్ణ భక్తి, కృష్ణుడు వచ్చి 5,000 సంవత్సరాలకే మనం ఇక్కడ ఉన్నాం. మనకి ఎంత అదృష్టం అంటే ప్రభుపాదుల వారి కృప ద్వారా భక్తి చేయడానికి చైతన్య మహాప్రభు వచ్చి 500 సంవత్సరాలే అయింది ఇంకా. సో చాలా అరుదైన అవకాశం ఇది. అయితే కృష్ణుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నారు 17వ శ్లోకం నుంచి తర్వాత శ్లోకంలో చూస్తే ఎందుకు చెప్తున్నారంటే ఇదంతా తాత్కాలికమని. బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ ఎంత ఉంటుందంటే ఈ భౌతిక ప్రపంచంతో ఉన్న కాల పరిమాణంలో చూస్తే 300 trillion years 40 billion years అంటే 311 లక్షల కోట్ల సంవత్సరాలు. అంత సమయం, అది ఎంత పెద్ద సమయంలాగా అనిపిస్తుంది కదా, 311 లక్షల కోట్ల సంవత్సరాలు. అది ఎంత అంటే జస్ట్ మహావిష్ణువు ఒక శ్వాసతో సమానం అన్నమాట. అదంతే. ఆయన శ్వాస తీసుకొని వదిలేసే లోపల ఎంతోమంది బ్రహ్మలు వస్తుంటారు, చచ్చిపోతుంటారు, మరణిస్తుంటారు కూడా. అది విషయం అన్నమాట. ఇక్కడ ఈ భౌతిక జగత్తు అనేది తాత్కాలికం. తర్వాత శ్లోకంలో కృష్ణుడు చెప్తున్న 19వ శ్లోకంలో ఈ భౌతిక జగత్ అనేది వ్యక్తమవుతుంది, మళ్ళీ అవ్యక్తమవుతుంది. భూత్వా ప్రలీయతే 19వ శ్లోకంలో చెప్తాను. వస్తుంది పోతుంది. ఇదే ఈ భౌతిక జగత్తు ఇదే. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది 3వ స్కందము భాగవతంలో 11వ అధ్యాయంలో
కాలం గురించి మొత్తం వివరించబడింది. అంటే మన మోడర్న్ సోకాల్డ్ సైంటిస్టులు ఇప్పుడున్న దాంట్లో ఒక సెకండ్ వరకే, ఒక మిల్లీ సెకండ్, మైక్రో సెకండ్ అంతేనేమో, కానీ 1/1600 అంటే ఒక సెకండ్ని 1600 భాగాలు చేస్తే ఎంత తక్కువ సమయమో అంత తక్కువ సమయాన్ని కొలిచే మెజర్మెంట్స్ కూడా భాగవతంలో ఇవ్వబడినాయి అన్నమాట. 3వ స్కందం 11వ అధ్యాయం. సో అందులో ఇదంతా చెప్పిన తర్వాత బ్రహ్మ ఈ భౌతిక సృష్టికి బ్రహ్మ యొక్క లైఫే చాలా పెద్దది. అది 311 లక్షల కోట్ల సంవత్సరాలు ఉండొచ్చు, కానీ అది మహావిష్ణువుకు మాత్రం జస్ట్ ఒక శ్వాసతో సమానం అన్నమాట. ఆయన ఒక శ్వాస తీసుకొని వదిలే లోపల ఎన్నో మంది బ్రహ్మలు వస్తారు, మరణిస్తారు కూడా. ఈ తాత్కాలికత్వము మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే బ్రహ్మ యొక్క జీవితం కూడా తాత్కాలికం, బ్రహ్మ కూడా మరణిస్తారు. ఇక్కడ ప్రభుపాదులు ఎవరు ఏం చెప్తున్నారు, బ్రహ్మకు కూడా జన్మ, మృత్యు, జరా, వ్యాధి. ఇన్ ద మెటీరియల్ యూనివర్స్ నాట్ ఈవెన్ బ్రహ్మ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ద ప్రాసెస్ ఆఫ్ బర్త్, ఓల్డ్ ఏజ్, డిజీజ్ అండ్ డెత్. తాత్కాలికత్వం, ఈ శరీరం తాత్కాలికం. ఈ దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా. మనం 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనుక ఫోటోలు చూసుకోవచ్చు. అవి ఆ శరీరానికి ఈ శరీరానికి ఏం తేడానే ఉండదు. ఈ దేహం తాత్కాలికం. ఈ దేహానికి సంబంధించిన బంధాలు కూడా తాత్కాలికం. మనం పుట్టినప్పుడు మనకు తల్లిదండ్రులు ఉంటారు. మన జీవితంలో ఓకే ఇప్పుడు 100 సంవత్సరాలు ఎవరు బతకకపోవచ్చు, 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు వాట్ ఎవర్. జస్ట్ పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఆ ఇంత టైంలో కూడా మన బంధువులు ఎవరు మొత్తం సమయం ఉండరు. పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, భార్య పిల్లలు ఎవరు ఉండరు, మధ్యలో వస్తారు భార్య పిల్లలు. ఇంకా చనిపోకముందే తల్లిదండ్రులు సాధారణంగా మరణిస్తుంటారు. చనిపోయే వరకు 0 to 80 చూస్తే కూడా ఎవరు మనతోని శాశ్వతంగా ఉండరు. భాగవతంలో ఏమని చెప్పబడిందంటే, ఉదాహరణ, ఎవరైనా హోటల్లో ఎవరైనా కలుసుకున్నాం అనుకోండి, ఒక హోటల్కి చాలామంది రూమ్స్ తీసుకుంటారు, అక్కడ వస్తుంటారు, కలుస్తారు, కూర్చొని భోజనం చేస్తారు, క్యాంటీన్ కాఫెటేరియా ఉంటే అక్కడ వెళ్ళిపోతారు. కానీ వాళ్ళేం పెద్దగా సంబంధాలు పెంచుకోరు. వాళ్ళకి తెలుసు ఏంటంటే ఇక్కడ ఇది హోటల్, ఇక్కడికి వచ్చినాము, మహా అంటే 1 రోజు 2 రోజులు వారం రోజులు ఉంటాము, వెళ్ళిపోతాము. బ్రహ్మ యొక్క లైఫే తాత్కాలికము. ఇంకా మన తుచ్చమైన 100 సంవత్సరాలు అసలు లెక్కనే కాదు. అందులో ఇంకొక ఉదాహరణ ఇవ్వబడింది భాగవతంలో. ఎట్లయితే నది ప్రవాహంలో ట్విగ్స్ అంటే ఏమంటారు, చిన్న కర్రపుల్లలు ఉంటాయి కదా, నది ప్రవాహంలో అవి కొన్నిసార్లు ఒక దగ్గరికి కొన్ని వస్తాయి, కొద్ది దూరం ప్రవహించిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాయి. సో ఈ కలుసుకుంటాయి, విడిపోతాయి. అలాగే ఈ బంధాలు, మనకుండే బంధాలన్నీ తాత్కాలికమైనవి. ఒకవేళ మనం ఈరోజే మరణించిపోయినాం అనుకోండి, ఉదాహరణకి, మనం ఇక్కడ నుంచి ఏం తీసుకుపోము. మన ఇల్లు తీసుకుపోము, మన శరీరం తీసుకుపోము, మన బంధువులను తీసుకుపోము, మన ఆస్తి తీసుకుపోము, ఏమీ తీసుకోపోలేము, మన బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకోపోలేము, ఏమీ తీసుకెళ్ళలేము. కానీ ఒకటి శాశ్వతం. ఏమిటంటే కృష్ణుడి సేవ, భక్తి, ఇవి శాశ్వతమైనది. మనకి ఎన్నో అకౌంట్లు ఉండొచ్చు, బ్యాంక్ అకౌంట్లు, లోన్ అకౌంట్లు, ఏమేమో అకౌంట్స్ ఉండొచ్చు. కానీ ప్రభుపాదులు వారు చెప్తారు ఏమిటంటే, కృష్ణుడు మన అకౌంట్ మెయింటైన్ చేస్తారని. కృష్ణుడు అకౌంట్ మెయింటైన్ చేస్తారని ప్రభుపాదులు వారు ఎందుకు చెప్తారంటే, ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం శ్లోకం ఉంది కదా. ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే, హౌ కెన్ కృష్ణ సే లైక్ దట్ అన్లెస్ హీ ఈజ్ మెయింటైనింగ్ ద అకౌంట్. కృష్ణుడు మన అకౌంట్ మెయింటైన్ చేయకుండా ఏ యథామాం ప్రపద్యంతే అని ఎట్లా చెప్తారని ప్రభుపాదులు వారు అంటారనమాట.
రోజు మంగళారతికి ఎప్పుడు వస్తున్నారు, రోజు ఎన్ని మాలలు జపం చేస్తున్నారు, ఇవి మనం రిజిస్టర్ మెయింటైన్ చేసి వేసేయచ్చు. కానీ కృష్ణుడికి ప్రతి ఒక్క భక్తుంది, అన్ని ప్రపంచంలో ఉన్న భక్తులు అందరిది అకౌంట్ ఉంటుంది కృష్ణుడికి. మనం ఏం పెద్దగా మెయింటైన్ చేయలేము అకౌంట్, కానీ కృష్ణుడు అకౌంట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. అందుకే ప్రభుపాద వారు చెప్తారు ఏమిటంటే, చిన్న పిల్లలు ఎవరైనా వచ్చి క్లాస్లో కూర్చున్నారు, అది కూడా అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అది ఇవన్నీ తాత్కాలికమైన అకౌంట్లు, మన బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ. కానీ ఇది భక్తి చేసే అకౌంట్, అది పర్మనెంట్ అకౌంట్ అనమాట. మనకి పాన్ కార్డ్ ఇస్తారు పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అని, కానీ అది పర్మనెంట్ అకౌంట్ నెంబర్ కాదు, అది తాత్కాలికమైన అకౌంట్ నెంబర్. కానీ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ కృష్ణుడి దగ్గర ఉంటుంది. రోజు అవి చేసినవి, భక్తి చేసినది యాక్టివిటీ ఎప్పుడు అది దానికేమి అది తాత్కాలికమైనది కాదు, అది మొత్తం అకౌంట్ ఉంటుంది, అది పర్మనెంట్ క్రెడిట్. అది ఎవరైతే భక్తి చేస్తారో దానికి పర్మనెంట్ క్రెడిట్ అంత, అది ఎప్పటికీ కూడా నాశనం అయిపోదు, అది పర్మనెంట్ అసెట్, అది శాశ్వతమైన సంపద. అందుకే ఏమి తస్యైవ హేతో ప్రయతేత కోవిద, మన ఈ జన్మలో మనకి ఏమి నిర్ధారించబడిందో అది కష్టపడినా కష్టపడకున్నా అది నీ దగ్గరకు వస్తుంది. నీకు వచ్చే సుఖము నీకు వచ్చే దుఃఖం అనేవి రాసిపెట్టున్నాయి, అవేం చేంజ్ అవ్వవు. అందుకే నారదముని ఏం చెప్తారంటే, ఈ కష్టాల సుఖాల కోసం ప్రాకులాడకూడదు. ఇది అది వచ్చేది ఉంటే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడవచ్చు, కొంతమంది ఏమంత పెట్టుబడి లేకుండా బిజినెస్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం పెద్ద కష్టపడకుండానే వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. కొంతమంది కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు, వాళ్ళు కూడా ఎంత కష్టపడినా కూడా అంత కోల్పోతారు, లాస్ట్కి అడుక్క తింటారు. మరి వాళ్ళకేమైంది, వీళ్ళేమో కష్టపడుకున్నా ఇంత కోటేశ్వర్లైన, ఆయనేమో ఎంత కష్టపడినా ఇంత దిగజారిపోయిందంటే అది ప్రీవియస్ జన్మలో వాళ్ళు చేసుకున్న కర్మ ప్రకారం అది వస్తుంది. కాబట్టి మనము ఈ భౌతికమైన వస్తువులని, భౌతికమైన సుఖ దుఃఖాల కోసము వాటిని పెంపొందించుకోవడానికి, వాటిని బాగు చేసుకోవడానికి ప్రాకులాడకూడదు. పర్మనెంట్ అకౌంట్లో మనం ఎంత పర్మనెంట్ అకౌంట్కి సంబంధించిన యాక్టివిటీస్ అంటే భక్తియుత సేవ యాక్టివిటీస్, అవి ఎంత చేస్తే అంత మంచిది. ఎంత చేస్తే మనము ఈ తాత్కాలికమైన జగత్తు నుంచి బయటపడి శాశ్వతమైన జగత్తుకి వెళ్తాము. ప్రభుపాద వారు 15వ అధ్యాయము 6వ శ్లోకంలో భాష్యంలో రాస్తారనమాట. న తద్భాషయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ప్రభుపాద వారు ఏం రాస్తారు, there is no in his conditional life the living entity considers himself to be the lord of this material world, but in liberated state he enters into the spiritual kingdom and becomes an associate of the lord. బద్ధ స్థితిలో ఈ భౌతిక జగత్తుకు స్వామిలాగా అని అనుకొని ఉంటాడు బద్ధజీవుడు. కానీ ఎప్పుడైతే అతను ముక్తుడవుతాడో ఆధ్యాత్మిక ప్రపంచంకి వెళ్ళి అక్కడ భగవంతుడి అసోసియేట్ అంటే సహచరుడు లాగా ఉంటారు. దేర్ హీ ఎంజాయ్స్ ఎటర్నల్ బ్లిస్, ఎటర్నల్ లైఫ్ అండ్ ఫుల్ నాలెడ్జ్. వన్ షుడ్ బి క్యాప్టివేటెడ్ బై దిస్ ఇన్ఫర్మేషన్. క్యాప్టివేటెడ్ అంటే తెలుసు కదా, అత్యంత ఆకర్షితులుగా అవ్వడం. మనకి 311 లక్షల కోట్ల సంవత్సరాలు ఇదంతా కూడా తుచ్చం అన్నమాట, తాత్కాలికం అదంతా. ఇటర్నల్ బ్లిస్, ఇటర్నల్ లైఫ్ అండ్ ఫుల్ నాలెడ్జ్. ఇటర్నల్ లైఫ్ అంటే అది కృష్ణుడితోటి మనము ఈ
చీటికి మాటికి శరీరం మార్చాల్సిన అవసరం లేదు. మనము ఆధ్యాత్మిక ప్రపంచంకి చెందిన వాళ్ళము. అక్కడ మనకు ఆధ్యాత్మిక శరీరం ఉంటుంది, అక్కడ మనం ఆనందంగా ఉంటాము. ఎటర్నల్ బ్లిస్ అంటే ఏంటో ఈ భౌతిక జగత్తులో మనకి ఇంకా తెలియదు. బ్లిస్ అంటే ఆధ్యాత్మిక జగత్తు. భక్తి చేస్తే బ్లిస్ వస్తుంది, ఇంకా పూర్తి జ్ఞానంతో ఉంటాం. అటువంటి దానికోసమే ప్రయత్నించాలి. ఇంకా మిగతా తాత్కాలికమైన వాటి గురించి రోజు మనము ఆలోచించుకోవచ్చు. తాత్కాలికం ఇది భక్తియుత సేవకి నాకు తోడ్పడుతుందా, లేకుంటే ఇది తాత్కాలికమా? అసతృష్ణ ఇది ఆటంకము. మనకి నామరుచి రాకపోవడానికి ఈ తాత్కాలికమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండడం అనేది ఇది ఒక ఆటంకం నామరుచి కలగకపోవడానికి. కాబట్టి ఏ యాక్టివిటీ చేసినా కూడా, జస్ట్ మందిరంకి రావడానికి గంట కొట్టినా కూడా, మందిరంకి వచ్చి ప్రణామాలు అర్పించినా కూడా అన్నీ కూడా నోట్ చేయబడుతున్నాయి. సో మనం అందుకే భక్తియుత సేవ తీవ్రంగా చేయాలి. తీవ్రంగా చేసి శాశ్వతమైన జీవితాన్ని, ఆనందమైన జీవితాన్ని, జ్ఞానంతో కూడిన జీవితాన్ని మనం పొందడానికే మనం ప్రయత్నించాలి. కానీ ఈ తాత్కాలికమైన ప్రపంచంలో సుఖ దుఃఖాలను అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నించకూడదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. శ్రీల ప్రభుపాదకి జై. श्रीमद् भगवद गीता यथातथम की जय.